రెండు బ్యాక్ టు బ్యాక్ హై స్కోరింగ్ మ్యాచెస్ తర్వాత అయితే ఒక లో స్కోరింగ్ మ్యాచ్ అయితే ఏపీఎల్ సీజన్ 4 మ్యాచ్ నెంబర్ 3 లో అయితే జరిగింది. తుంగభద్ర వారియర్స్ వర్సెస్ సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అయితే సింహాద్రి వైజాగ్ లయన్స్ తుంగభద్ర వారియర్స్ అయితే చిత్తుగా అయితే ఓడించింది. ముఖ్యంగా తుంగభద్ర వారియర్స్ బౌలర్ అయినటువంటి తౌసిక్ అయితే 3 వికెట్లు తీసుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే 3 వికెట్లు తీసుకోవడం ఇట్లాంటి ప్లాట్ఫామ్ లో అయితే అతని ఫ్యూచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత స్టీఫెన్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సిద్ధార్థ 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇంకా సింహాద్రి వైజాగ్ లయన్స్ తరపున వచ్చేసి బెస్ట్ బ్యాటర్స్ వచ్చేసి అభిషేక్ ఇతను వచ్చేసి 40 రన్స్ కొట్టాడు. విజయ్ 20 రన్స్ అయితే చేసినాడు. సింహాద్రి వైజాగ్ లయన్స్ 20 ఓవర్స్ బ్యాటింగ్ చేసి 109 రన్స్ చేసి 10 వికెట్స్ అయితే కోల్పోయింది. ఆల్అౌట్ అయ్యేటోళ్ళు బట్ మిస్ ఫీల్డింగ్ కారణంగా అయితే మ్యాచ్ లో అయితే ఆల్అౌట్ కాలేకపోయినారు సింహాద్రి వైజాగ్ లయన్స్. ఇక తుంగభద్ర వారియర్స్ బ్యాటింగ్ వచ్చినాక ఫస్ట్ అయితే దత్తా వికెట్ అయితే పడింది. ఆ తర్వాత అయితే జ్ఞానేశ్వర్ మరియు మహేష్ కుమార్ ల మధ్య అద్భుతమైన పార్ట్నర్షిప్ వచ్చింది. జ్ఞానేశ్వర్ 40 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. మహేష్ కుమార్ అయితే నాట్అవుట్ గా 56 రన్స్ చేసి మ్యాచ్ అయితే గెలిపించినాడు. 3 మ్యాచ్ల్లో కూడా లాస్ట్ బాల్ లో సిక్సర్స్ కొట్టి అయితే మ్యాచ్ గెలిపించినారు. ముఖ్యంగా 46 బాల్స్ మిగిలి ఉండగానే 109 రన్స్ చేజ్ అయితే కంప్లీట్ చేసినారు. దీంట్లో పాయింట్స్ టేబుల్ అయితే తుంగభద్ర వారియర్స్ కి నెక్స్ట్ లెవెల్ లో అయితే రిక్వైర్మెంట్ రేట్ అయితే పెరిగిపోతుంది. మరి మీరు ఏపీఎల్ చూస్తుంటే మీ ఫేవరెట్ టీమ్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ప్లేయర్ కూడా ఎవరో కామెంట్ అయితే చేయండి. మరి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లా మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.